ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 5వ తేదీ గురువారం తులారాశి వారి వద్దకు మీరు కోరుకున్న వ్యక్తి రాబోతున్నారు. మరింతకి జూన్ 5వ తేదీ గురువారం తులారాశి వారి జీవితంలో ఇలాంటి మార్పులు జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, మున్ముందు మీకు గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అవి మీకు అనుకూల దశలో ఉన్నాయా లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో సంచారం చేస్తున్నాయా, ఈ సంచారం వేటికి దారితీస్తుంది, ఇలా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శుక్రుడి సంచారం వల్ల తులారాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఈ సమయంలో స్టార్ట్ అవుతుందండి. ఎంతో కాలంగా ఆగిపోయిన వర్క్స్ ఇప్పుడు పూర్తవుతాయి. శుక్రుడు సొంత రాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయి. మీ ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాకుండా విహారయాత్రకు కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలను పొందుతారు. తులారాశికి చెందిన వ్యక్తులు కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారు, వాటిని పూర్తి చేస్తారు. హెల్దీగా తయారవుతారు ఈ తులారాశి వారు. ఉద్యోగస్తులు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్ను అందుకుంటారు. సమస్యలు దూరమయ్యి సంతోషంగా గడుపుతారు. ఈ టైంలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తాయి. ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కెరియర్లో మంచి స్టేజ్కు చేరుకుంటారు. పూర్వీకుల స్థిరాచరాస్తులు దక్కే ఛాన్స్ ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ప్రాఫిట్స్ను ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు. బిజినెస్లో పెట్టుబడులకు అనుకూలమైన సమయం. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు. కాబట్టి ఈ రాశి వారికి మీరు ఈ సమయంలో ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు అన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే కనుక డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు. ఇక తులారాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు అనుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి నిజం చెప్పాలంటే ఆఫీస్ నుంచి కూడా మంచి ప్రశంసలు రావడం వల్ల రాబోయే రోజులు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అందుతుంది. దానితో పాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. ఇక ఈ టైంలో మీరు ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే వారితో ప్రాబ్లం ఉండొచ్చు. ఇక ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై ఆఫీసర్స్ నుంచి ఒత్తిడి పెరగకుండా ఈ యొక్క రాశివారు ఎటువంటి ఒత్తిడి రాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన తులారాశి వారు చాలా అంటే చాలా ఒబీడియంట్గా ఉంటారనమాట. వృత్తిలో కూడా ఈ తులారాశి వారు అభివృద్ధిని చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుతారు. వృత్తిపరంగా కూడా మీకు ప్రస్తుత సమయం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అలాగే వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఇక నుంచి ఎంతో మంచి శుభ సమయం. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో
మీ వ్యాపారం విస్తరణ అనేది జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. కానీ ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది అనేది ఈ విధంగా జరగడంతో అంటే కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ టైం అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. ఇక ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి ఈ యొక్క రాశివారు అంటే ఈ భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ తులారాశివారు. ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ జీవితం భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది ఈ సమయంలో. అయితే కుటుంబ సభ్యులందరూ ఒకే మాట పైన కూడా ఉంటారు. ఇకపోతే అలాగే ఈ తులారాశి వారు ఆరోగ్యపరంగా వీరికి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది. దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారు మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెట్టచ్చండి. ఈ రాశివారు మీరు సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా అంటే ఆరోగ్యపరంగా కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఈ రాశిలో జన్మించిన జాతకులు తులారాశికి శుక్రుడు రాశి మార్పు బాగా కలిసి వస్తుంది. మీ జీవితం మరియు కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని చేరువవుతారు. మీ ఉద్యోగంలో మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ఆఫీస్లో మీ కొలీగ్స్ యొక్క సపోర్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇకపోతే తులారాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఈ టైంలో ఈ యొక్క తులారాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది. ఇకపోతే ఈ తులారాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఈ టైంలో మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటి అనేది జ్యోతిష్యులు ఏం చెప్తున్నారనే విషయాన్ని సంబంధించి ఇప్పుడు చూద్దాం. అసలు ఆ శుభవార్తలు రాగానే మీ హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుందండి. చాలా సంతోషంగా ఉంటారు. మరి మీరు వినబోయే ఆ శుభవార్తలు ఏంటి అనే విషయం కనుక ఇప్పుడు చూసినట్లయితే తులారాశిలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో వారికి ఈ టైం అనేది చాలా కలిసి రాబోతుంది. శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. దాంతో మీరు రాబోయే రోజుల్లో శుభవార్తలను వింటారు. అవునండి, అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే తులారాశి వారు మీ స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు. ఈ రాశి వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వీరు చిన్న చిన్న ఉద్యోగాలను హై రేంజ్లో ఉండే పెద్ద ఉద్యోగం చేస్తారండి. అయితే తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతుంటారు. దాంతో మంచి గవర్నమెంట్కి సంబంధించి ఈ తులారాశి వారు వెల్ సెటిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే ఈ యొక్క రాశి వారు వినబోయే ఇంకో గుడ్ న్యూస్ వచ్చి మీలో పెళ్ళైన వారు అటువంటి వారు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తుంటే అటువంటి వారు ఈ సమయంలో ఎవరైనా సరే సంతానం లేదా సంతానం లేక బాధపడుతుంటే అటువంటి వారు ఇకపై అసలు చింతించొద్దండి. ఎందుకంటే రాబోయే రోజులు మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. దేవదేవుళ్ళందరూ మీ మొర ఆలకించారు. మీకు చక్కటి ఆరోగ్యమైనటువంటి బిడ్డను అందించడానికి ప్రసాదించబోతున్నారండి. అయితే మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కారణం మీకు లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళు ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మీ సంతాన విషయంలో అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే ఉండదు. అలాగే ఈ గురించి మీరు ఆర్థిక సమస్యలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోవడం జరుగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 5వ తేదీన గురువారం మీ వద్దకు ఒక కోరుకున్న వ్యక్తి అయితే రాబోతున్నారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే జరగబోతుంది. మిమ్మల్ని ప్రేమించి మీరే కావాలని మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తి మీ పేరెంట్స్కి చెప్పి మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఒప్పించడం జరుగుతుందండి. దాంతో ఈ వ్యక్తి నచ్చడంతో మీ పేరెంట్స్ కూడా అంగీకారాన్ని తెలియజేయడం జరుగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 5వ తేదీ గురువారం మీ వద్దకు మీరు కోరుకున్న వ్యక్తి ఎవరు ఎందుకు రాబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.